ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు పోలీసులు. ముగ్గురిని కలిపి విచారిస్తే మరింత కీలక సమాచారం రాబట్టవచ్చని కోర్టును కోరారు పీపీ. అటు కస్టడీని రిజెక్ట్ చేయాలని నిందితుల తరపు లాయర్ కౌంటర్ వాదనలు వినిపించారు. బూసీలో దొరికిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఎస్ఐబికి చెందినవేనని ప్రూఫ్ లేదన్నారు. సీల్డ్ కవర్లో పెట్టి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. 14 రోజుల రిమాండ్లో 2 సార్లు కస్టడీకి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. మరోవైపు అందరి పాత్రపై లోతుగా దర్యాప్తు చేయడానికి మళ్లీ కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి ఇవాళ తీర్పును వెలువరించనున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ట్యాపింగ్ కేసుకి సంబంధించి కూడా ముగ్గురు నిందితుల్ని 5 రోజులు కస్టడీ ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టును కోరారు పోలీసులు. అయితే నిందితుల తరపు లాయర్లు కూడా ఎటువంటి వాదనలు వినిపించారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రణీత్ రావును ఇప్పటికే వారం రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు ప్రణీత్ రావు కస్టడీ ముగిసిన సమయంలో మరో 2 అధికారులను అరెస్ట్ చేసి ముగ్గురిని రిమాండ్ కి తరలించారు. అయితే ఈ ముగ్గురిని కూడా మరోసారి కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి పోలీస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిందితుల తరపున అడ్వకేట్స్ కూడా కౌంటర్ దాఖలు చేసి కస్టడీని ఇవ్వొద్దు అంటూ కూడా వాళ్ళు కోర్టుకు తెలపడం జరిగింది. దీనిపైనే వాదనలు నిన్న పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే కస్టడీపై నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఎందుకంటే ముగ్గురిని కూడా కలిపి విచారిస్తే ఇప్పటికే ప్రణీత్ రావుని 7 రోజులు కస్టడీ ఇచ్చారు కాబట్టి మరో 2 లేదా 3 రోజులు కస్టడీ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. మిగతా 2 నిందితులు తిరుపతన్న అదేవిధంగా భుజంగరావును కూడా కస్టడీకి తీసుకొని 5 రోజుల పాటు విచారించనున్నారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి సంబంధించిన కీలక పాత్ర ఈ కేసులో ఉంది కాబట్టి వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ అంతా కూడా చాలా కీలకంగా ఉండబోతుంది రాజకీయ నాయకులు. ఎందుకంటే వీరు ఎవరు చెప్తే మొత్తం ట్యాపింగ్ కి పాల్పడ్డారనే వివరాలను కూడా రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి 5 రోజుల పాటు ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి బంజారాహిల్స్ పోలీసులు కోరడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే స్టేట్మెంట్ కన్ఫెషన్ కాపీని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ప్రణీత్ రావు 7 రోజుల పాటు కస్టడీలో ఎలాంటి వివరాలు చెప్పారో ఆ వివరాలన్నిటిని కూడా కన్ఫెషన్ కాపీలో నాంపల్లి కోర్టుకి పోలీసులు చెప్పడం జరిగింది. ఆ కన్ఫెషన్ కాపీలో చాలా కీలకమైన విషయాలు ఉన్నట్టు తెలిసింది. రాజకీయ నాయకులు ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన ముగ్గురు పేర్లను కూడా ప్రణీత్ రావు వెల్లడించినట్టు చెప్తున్నారు. ఇటు తిరుపతన్న భుజంగరావు కూడా వారి పేర్లే ఆ రోజు అరెస్ట్ చేసి 8 గంటల పాటు విచారించిన తరుణంలో వారు కూడా ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన ముగ్గురు నాయకుల పేర్లు చెప్పడం కాబట్టి వారికి నోటీసులు ఇచ్చి మరింత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని వీరికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఆ ముగ్గురు రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు దర్యాప్తు బృందం. రైట్ సురేష్, అయితే 14 రోజుల రిమాండ్లో కూడా 2 సార్లు కస్టడీకి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా నిందితుల తరపు లాయర్ అయితే వాదిస్తున్నారు. మరి దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ఎవరినైనా ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నారు. ఆ రిమాండ్ సమయంలోనే కస్టడీకి తీసుకునే అవకాశం కనబడుతుంది. అందుకే ఆల్రెడీ ఈ 14 రోజుల సమయంలో 7 రోజుల పాటు ప్రణీత్ రావుని కస్టడీకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి కస్టడీకి అవసరం లేదని చెప్పేసి ప్రణీత్ రావుకు సంబంధించిన న్యాయవాదులు న్యాయమూర్తికి వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే భుజంగరావు తిరుపతన్న ఉన్నారో వారిని కస్టడీకి అలౌ చేస్తట్టు ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. కానీ ప్రణీత్ రావుని మరోసారి కస్టడీకి ఎందుకు అవసరం ఉంది? ఇప్పటికే 7 రోజుల పాటు ఆయనని విచారించారు. నుంచి రాబట్టిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు పోలీసులు. మళ్ళీ 14 రోజుల్లోనే రెండోసారి కస్టడీ ఎందుకు కోరుతున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా ప్రణీత్ రావు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. ఇరు వాదనలు ఇటు పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆయన వాదనలు వినిపించారు. కస్టడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఈ కేసు కీలక దశలో ఉంది దర్యాప్తు అనేది. ఈ ముగ్గురిని కలిపి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కస్టడీకి అనుమతించాలని చెప్పేసి ఇటు పోలీసు తరపున పీపీ వాదించడం జరిగింది. దీనిపైనే నిన్న వాదనలు పూర్తయిపోయాయి. ఈ ఏదైతే ఆర్డర్స్ కస్టడీకి ఇచ్చే ఆర్డర్స్ ని మరికొద్ది సేపట్లోనే నాంపల్లి న్యాయమూర్తి విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్.